వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఎంత బాగుందో చూడండి. ఇది వింటే కనుక పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు. వక్రమైన తొండాన్ని అంటే ఏనుగు తల సరిగ్గా ఉండదు కదా, అందుకని వక్రతుండాన్ని వర్ణించినట్టున్నారు. వక్రమైన తుండాన్ని కలిగి ఉన్నవాడవో, బాహుబలమైన మహాశరీరాన్ని కలిగి ఉన్నవాడవో, కోటి సూర్యుల వంటి కాంతిని ప్రసరింపచేసే దేవుడవో, నేను చేసే అన్ని కార్యాలు నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించు మహాగణపతి అని మనం మహాగణపతిని ప్రార్థిస్తున్నట్టనమాట. ఇది మనస్సుకి బాగా పడుతుంది కదా, అర్థంతో సహా మనం విన్నా అది మనకి ఎలా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడాను అర్థంతో సహా చెప్తే కనుక వాళ్ళు చక్కగా నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఓహో, దీనివల్ల ఎంత ఫలితం ఉంటుంది కదా, నా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా అని వాళ్ళు ఆలోచించుకుని నేర్చుకోవటానికి కూడా ఇలాగ ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఎవరు క్రియేట్ చేయాలి పిల్లలకి? మనమే కదా, పెద్దలమే కదా. నేను ఒక నానమ్మని, 72 ఏళ్ల నానమ్మని నేను. మా మనవలకి, మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని నేర్పి ఉన్న నానమ్మని. అందుకనే చెప్తున్నాను, తప్పకుండా పిల్లలకి ఇది నేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకి తల్లిదండ్రులు, ఇంకా ఇలా అలాంటి నానమ్మలు, తాతయ్యలు ఎవరున్నా సరే తోడ్పడవలసిందిగా నేను కోరుతున్నాను.